హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం చెన్నై, బెంగుళూరు, ఇంకా హైదరాబాద్ ఈ 3 సిటీస్‌కి నియర్ బై 4 కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో 3 కంపెనీస్ వచ్చేసి ఫార్మా ఫీల్డ్‌కి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి. అలాగే ఇంకో కంపెనీ వచ్చేసి ఐటీ ఫీల్డ్‌కి సంబంధించిన కంపెనీ అయితే ఉంది ఫ్రెండ్స్. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి భారత్ బయోటెక్ అనే కంపెనీ అయితే ఉంది. ఇది హైదరాబాద్ లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంది ఫ్రెండ్స్. భారత్ బయోటెక్ అంటే మీకు నేమ్ తెలిసే ఉంటుంది. ఇంతకుముందు మనకి ఏవైతే కోవిడ్ వచ్చిందో ఆ టైంలో మనకి ఫస్ట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసింది ఈ భారత్ బయోటెక్ కంపెనీ వాళ్ళే. ఈ పెద్ద కంపెనీ అనమాట ఇది. ఎంఎన్‌సి కంపెనీ. ఇలాంటి కంపెనీస్‌లో మీకు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ చేశారు అంటే మీకు ఫ్యూచర్ చాలా బ్రైట్‌గా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి కంపెనీస్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ తీసుకొని బయటికి వెళ్తే చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడొచ్చేసి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి, అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. దీనికి క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్, ఐటీఐ అలాగే డిప్లొమా, బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫీమేల్ క్యాండిడేట్స్‌ని. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే ఇంకో కంపెనీ వచ్చేసి హెట్రో డ్రగ్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇదొచ్చేసి మనకి బెంగుళూరు లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంది. అక్కడ మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా బెంగుళూరు లొకేషన్‌లోనే కండక్ట్ అయితే చేస్తున్నారు. బెంగుళూరుకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి యాక్సిస్ క్లినిక్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఆర్&డి సెంటర్ అనమాట. హైదరాబాద్ లొకేషన్‌లోనే ఉంటుంది. మియాపూర్‌కి నియర్ బై. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి టెక్ మహీంద్రా అనే కంపెనీలో కూడా రిక్రూట్‌మెంట్ అనేది ఉంది. ఇక్కడొచ్చేసి వర్కింగ్ లొకేషన్ మనకి చెన్నై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కూడా అక్కడే చెన్నైలోనే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇది ఐటీ ఫీల్డ్‌కి సంబంధించిన కంపెనీ అనమాట. దీంట్లో వచ్చేసి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా. సో, చెన్నైకి నియర్ బై అంటే తమిళనాడులో వర్క్ చేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ 4 కంపెనీస్‌కి సంబంధించి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. భారత్ బయోటెక్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 22nd రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. మనకి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ప్యాకింగ్‌లో అయితే మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి ప్యాకింగ్ ఇంకా విజువల్ ఇన్స్పెక్షన్ అని చెప్పి ఈ 2 సెక్షన్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి బీఎస్సీ, డిప్లొమా, ఇంటర్మీడియేట్ ఇంకా ఐటీఐ. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. బేసిక్ ఇంగ్లీష్ మీకు రాయడం అలాగే మాట్లాడడం వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతకుమించి ఇంకేం అవసరం లేదు కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ఈ కంపెనీ వాళ్ళు. ఇక్కడొచ్చేసి మనకి షిఫ్ట్‌లలో వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. సో, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షిఫ్ట్‌లలో కూడా వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ మాత్రం ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మిగతా క్యాండిడేట్స్ అవాయిడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంపెనీ మనకి ఇస్తున్న బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి చూసుకుంటే అట్రాక్టివ్ కంపెన్సేషన్, అలాగే ఈఎస్ఐ, దాంతో పాటు లీవ్ ఇన్ క్యాష్, అలాగే లోకల్ స్టే అలవెన్స్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లీవ్ ఎన్‌కాష్ అయితే ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి ఫ్రెండ్స్. మీకు లీవ్ యూజ్ చేసుకోకపోతే ఆ లీవ్స్‌ని మీరు క్యాష్‌లోకి కన్వర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఆఫర్స్ కూడా మనకి కంపెనీ అయితే బెనిఫిట్స్ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ప్యాకింగ్ ఇంకా విజువల్ ఇన్స్పెక్షన్ అని చెప్పి ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంటర్మీడియేట్, ఐటీఐ, డిప్లొమా ఇంకా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడుంది అని చెప్పి చూసుకుంటే భారత్ బయోటెక్, షామీర్పేట్, తుర్కపల్లి, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన లొకేషన్ రిలేటెడ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ దీనికి సంబంధించిన లొకేషన్ అయితే నేను మెన్షన్ చేయడం జరుగుతుంది. భారత్ బయోటెక్, షామీర్పేట్, తుర్కపల్లి అని చెప్పి లొకేషన్ ఇచ్చారు కాబట్టి మీరు భారత్ బయోటెక్, షామీర్పేట్ అని చెప్పి గూగుల్‌లో సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. లేదంటే మీరు ఇక్కడ ఏదైతే స్కానర్ ఇచ్చారో ఈ స్కానర్ స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్కానర్‌ని మీరు గూగుల్‌లో స్కాన్ చేశారు అంటే దీనికి సంబంధించిన లొకేషన్ డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. అక్కడి నుంచి కూడా మీరు ట్రేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటర్వ్యూ లొకేషన్‌కి.
ఓకే. 22nd రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా మండే రోజు మార్నింగ్ 10:00 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికైతే ట్రై చేయండి. ఈవినింగ్ 3:00 వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. భారత్ బయోటెక్, షామీర్పేట్, తుర్కపల్లి, హైదరాబాద్ ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్మీడియేట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు బైపీసీ లేదా ఎంపీసీ క్యాండిడేట్స్‌కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, మిగతా గ్రూప్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళకండి. ఓన్లీ బైపీసీకి లేదా ఎంపీసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఐటీఐలో ఏ ట్రేడ్‌లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసినా పర్లేదు. బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు వెళ్ళొచ్చు. అలాగే డిప్లొమాలో ఏ ట్రేడ్‌లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసినా మీరు కూడా అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి. ఓకే. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి అది మాత్రం గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ ఈ భారత్ బయోటెక్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాక్సిస్ క్లినికల్స్ అనే కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే ఎంఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 20th అలాగే 22nd ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 21st రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయట్లేదు. 22nd అలాగే 23 2 డేస్ పాటే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే యాక్సిస్ క్లినికల్స్ లిమిటెడ్ మియాపూర్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లొకేషన్ మీరు గూగుల్ మ్యాప్‌లో సెర్చ్ చేశారంటే అక్కడ ట్రేస్ అయిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళొచ్చు. యాక్సిస్ క్లినికల్స్ మియాపూర్ అని చెప్పి సెర్చ్ చేయండి సరిపోతుంది. ఓకే. మార్నింగ్ 9:30 నుంచి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. 9:30 to 12:00 వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళు 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఈ కండిషన్ కూడా చూసుకోండి. రీసెంట్‌గా పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇక్కడ ఒక కండిషన్ ఏముంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 ఇయర్స్ పాటు బాండ్ అయితే రాయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మినిమమ్ 2 ఇయర్స్ కమిట్మెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ ఏదైనా ఒకటి డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది జాయినింగ్ టైమ్‌లో. ఆ సర్టిఫికేట్ మీరు 2 ఇయర్స్ తర్వాత మీకు కంపెనీ రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కండిషన్ ఉంది కాబట్టి ఎవరైతే బాండ్ ఫెసిలిటీలో ఓకే అనుకుంటారో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు చూడండి. 10th క్లాస్‌కి సంబంధించిన మార్క్స్ మెమో ఏదైతే ఒరిజినల్ ఉంటుందో అది మీరు 2 ఇయర్స్ పాటు డిపాజిట్ చేసి ఉంచాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి అదే చూసుకోండి. బాండ్ బ్రేక్ చేస్తే మళ్ళీ ఎంతో కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది రిటర్న్ వాళ్ళకి, కంపెనీ వాళ్ళకి. రిటర్న్ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఆ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత అమౌంట్ అన్నది మీకు ఇంటర్వ్యూ టైమ్‌లో హెచ్ఆర్ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఈ యాక్సిస్ క్లినికల్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. 20 రోజు అలాగే 22nd రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది చూసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెక్ మహీంద్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి 23rd డిసెంబర్ నుంచి మనకి 31st డిసెంబర్ వరకి కంటిన్యూగా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లొకేషన్ చెన్నై అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా! ఆ లొకేషన్‌లోనే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కస్టమర్ కేర్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కస్టమర్ కేర్‌లో మనకి జాబ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి టెక్ మహీంద్రా అనే కంపెనీలో. ఇక్కడ చూడండి, బీపీఓ జాబ్ ఇన్ చెన్నై అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా జాయినర్స్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియేట్ జాయినర్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేసేశారు. ఈ కామర్స్ కస్టమర్ సపోర్ట్ డొమైన్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఈ కామర్స్ అంటే మనకి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇలాంటి ఏవైతే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన కస్టమర్ కేర్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికొచ్చేసి మనకి 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. టెక్ మహీంద్రా అనే ఈ కంపెనీలో అయితే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. 1-2 లాక్స్ పర్ యానమ్ సాలరీ అయితే పే చేస్తామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్స్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఆపర్చునిటీ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే లేదు అని చెప్పి కూడా ఇక్కడే నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు కాబట్టి మళ్ళీ మీరు ఇంటర్వ్యూకెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా ఛాన్స్ ఇస్తారని చెప్పి అడగకండి. ఓకే. ఇంటర్వ్యూ డేట్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే 23rd నుంచి 31st వరకి కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి 6:30 వరకి. లొకేషన్ వచ్చేసి ఎస్‌బీసీ టెక్ పార్క్, ఎంటీహెచ్ రోడ్, అంబత్తూర్, చెన్నై అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు తమిళనాడులో. ఇక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే చెన్నైకి నియర్ బై లేదా తమిళనాడులో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 30 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా చూసుకోండి. మీకు ఏజ్ 30 కంటే అబోవ్ ఉండకూడదు. 30 బిలో అయితే ఉండాల్సి ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది.
బేసిక్ ఇంగ్లీష్ రీడింగ్ ఎబిలిటీ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి బేసిక్ ఇంగ్లీష్ మీకు వస్తే సరిపోతుంది. మరి డీప్‌గా ఫ్లూయెన్స్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలు. ఇక్కడ కూడా డిఫరెంట్ షిఫ్ట్‌లలో మీకు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ అలాగే నైట్ షిఫ్ట్‌లు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ అవర్స్ వచ్చేసి అలాగే వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి 6 డేస్ పాటు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 1 డే వీక్ ఆఫ్ అయితే ఇస్తున్నారు. అలాగే 9 అవర్స్ పాటు వర్కింగ్ అవర్స్ ఉంటుంది. 8 అవర్స్ ప్రొడక్టివిటీ అలాగే 1 అవర్ వచ్చేసి బ్రేక్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా చూసుకోండి. మీకు 3 రౌండ్స్‌లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్, తర్వాత ఆపరేషన్ రౌండ్, ఫైనల్‌గా వచ్చేసి ట్రైనర్ రౌండ్ అని చెప్పి 3 రౌండ్స్‌లో మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఈ టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. డిగ్రీ పాస్ అవుట్ అయి ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ 2 కూడా చెన్నైలోనే ఇవ్వడం జరిగింది. చెన్నైలో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి అయితే ఆపర్చునిటీ ఉంది కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హెట్రో ల్యాబ్స్ అనే కంపెనీలో మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 21st రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ 2 కూడా బెంగుళూరులో అయితే ఇవ్వడం జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూ హెట్రో ల్యాబ్స్ బెంగుళూరు అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ప్రొడక్షన్ ఇంకా ప్యాకింగ్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అని చెప్పి మనం చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా ఇంకా బీఎస్సీ, బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. 0-7 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. అది కూడా చూసుకోండి. కంపెనీ లొకేషన్ వచ్చేసి వేమగల్, కోలార్, బెంగుళూరు అని చెప్పి ఇక్కడ ఈ లొకేషన్‌లో అయితే మనకి కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు మీరు. మనకి ప్రొడక్షన్ ఇంకా ప్యాకింగ్ 2 డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. 0-7 ఇయర్స్ వరకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి 21st రోజు ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, వేమగల్ ఇండస్ట్రియల్ ఏరియా, కోలార్ డిస్ట్రిక్ట్, బెంగుళూరు అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కాల్ చేసి కనుక్కోవచ్చు. 9100163871 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. అలాగే మీరు ఈసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వని క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే బెంగుళూరులో హెట్రో కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే ఇక్కడ మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిల్ ఐడీ కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. చంద్రకాంత్.k@hetero.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. ఈ మెయిల్ ఐడీకి అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 4 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి.